హాయ్ అండి. అందరికీ నమస్కారం. 'పల్లవి కథల ప్రపంచం' ఛానల్‌కి స్వాగతం. ఈరోజు స్టోరీ 'హార్ట్ బీట్ ద డాక్టర్స్ లవ్ స్టోరీ' ఎపిసోడ్ 18. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తుంటే గనుక ప్లీజ్ అండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇక ఆలస్యం చేయకుండా స్టోరీలోనికి వెళ్ళిపోదాం. నాతో మాట్లాడడానికి ఏమాత్రం ట్రై చేసినా అస్సలు ఊరుకోను అని కోపంగా అంటుంది. వరుణ్ చిన్నగా నవ్వుకొని మేఘన వైపు చూస్తూ థ్యాంక్ యూ అని మెల్లగా అంటాడు. మేఘన వరుణ్ వైపు కోపంగా చూస్తూ గర్ల్స్ రూమ్‌లో మీకేంటి సార్ పని? మీరు బయటికి వెళ్ళండి. మేము రెడీ అవ్వాలి అని గట్టిగా అంటుంది. వరుణ్ అబ్బో! అనుకుంటూ అక్కడి నుండి బయటకు వెళ్ళి చూసేసరికి ఆ ఇంట్లో ఉన్న అందరూ హాల్లోనికి వచ్చి వరుణ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. వరుణ్ వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళ వైపు చూస్తూ ఏమైంది? అని అడిగేసరికి వాళ్ళందరూ వరుణ్‌ని గ్రూప్‌గా హగ్ చేసుకొని నిన్ను చాలా మిస్ అయ్యాం అన్నయ్య అని ఒక్కసారిగా అంటారు. సరస్వతి గారు అక్కడికి వచ్చి చిల్డ్రన్స్ తను వచ్చింది ఇప్పుడే కదా! మీరంతా ఒక్కసారిగా మీ లవ్‌ని చూపిచ్చేస్తే తను తట్టుకోలేడు. రేపు ఈవినింగ్ వరకు మీతోనే ఉంటాడు. ఒక్కొక్కరిగా మాట్లాడండి అని అంటారు. వరుణ్ ఆ పిల్లలని దగ్గరికి తీసుకొని సారీరా! రావడానికి లేట్ అయింది. ఇంకెక్కడికి వెళ్ళడం లేదు. ఇండియాలోనే ఉంటున్నాను. ఎవ్రీ మంత్ 2 డేస్ మీతోనే ఉంటాను. అందరం కలిసి చాలా బాగా ఎంజాయ్ చేద్దాం అని అంటాడు. అక్కడున్న పిల్లలందరూ గట్టిగా ఒక్కసారిగా అరుస్తూ నిజమా అన్నయ్య? నిజంగా ఎవ్రీ మంత్ నువ్వు మా కోసం వస్తావా? అని ఆశగా అడుగుతారు. వరుణ్ నిజంగారా? కంపల్సరీగా వస్తాను అని అంటాడు. సరస్వతి గారు పింకీ కిందకి వచ్చే టైం అవుతుంది. మీరందరూ వెళ్ళి హాల్ అంతా నీట్‌గా డెకరేషన్ చేయండి. లేదు అంటే ఆవిడ గారు అలక తీర్చడం ఈరోజు మన వల్ల కాదు అని నవ్వుతూ అంటారు. వాళ్ళందరూ అక్కడ నుండి వాళ్ళ పని చేయడానికి వెళ్ళిపోతారు. వరుణ్ సరస్వతి గారి దగ్గరకు వచ్చి చాలా థ్యాంక్స్ అమ్మా. తాతయ్య గారు మనతో లేకపోయినా ఆయన ఆశయం కోసం మీరు మీ లైఫ్ మొత్తం సాక్రిఫైస్ చేసి ఇక్కడున్న పిల్లల్ని, పెద్దవాళ్ళని అందరిని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. మీరున్నారన్న ధైర్యంతోనే నేను అమెరికాలో ప్రశాంతంగా ఉండగలిగాను. ఇకపై నుండి మీతో పాటు నేను కూడా ఈ బాధ్యతను పాలుపంచుకుంటాను. మీకే చిన్న ఇబ్బంది వచ్చినా నాకొక్క ఫోన్ చేయండమ్మా. వెంటనే నేను మీకు ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా క్లియర్ చేస్తాను అని అంటాడు. సరస్వతి గారు వరుణ్ చెంప మీద చెయ్యి వేసి, ఇంత మంచి ఫ్యామిలీ దొరికినప్పుడు ఇంకా నా లైఫ్‌ని నేను ఎక్కడ సాక్రిఫైస్ చేశాను వరుణ్? పెళ్లి చేసుకొని పిల్లల్ని కంటేనే లైఫ్‌లో ఎంజాయ్ చేసినట్టు అవుతుందా? అలా ఏం కాదు. నేను పెళ్లి చేసుకోకపోయినా, నా కడుపున పిల్లల్ని కనకపోయినా అమ్మ అని పిలిచే ఎంతోమంది పిల్లలు ఉన్నారు నాకు. నువ్వు మీ అమ్మకు కూడా ఇవ్వని గౌరవాన్ని నాకిచ్చావు. ఇంకంతకంటే ఇంకేం కావాలి? ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు నా బాధ్యత వరుణ్. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటాను అని మీ తాతగారికి మాట ఇచ్చాను. నేను బ్రతికుండగా వాళ్ళకెలాంటి కష్టం రానివ్వను అని నవ్వుతూ అంటారు. వీళ్ళిలా మాట్లాడుకుంటూ ఉండగా ఫస్ట్ ఫ్లోర్ నుండి పింకీ, మేఘన చక్కగా రెడీ అయ్యి నడుచుకుంటూ కిందకి వస్తూ ఉంటారు. పింకీని చక్కగా బుట్టబొమ్మలాగా రెడీ చేసి మేఘనకి కిందకి తీసుకురావడంతో వరుణ్ పింకీని, మేఘనాని అలానే చూస్తూ ఉంటాడు. సరస్వతి గారు వరుణ్‌ని చూసి ఏమైంది వరుణ్? ఏంటి అంత తీక్షణంగా చూస్తున్నావు? చూస్తూ ఉంటే ఈ ఇంటికి ఒక కోడలు కూడా వచ్చేలాగా ఉంది అని టీజింగ్‌గా అంటారు. వరుణ్ చిన్నగా నవ్వుతూ పింకీ దగ్గరకు వెళ్ళి తనని ఎత్తుకొని బుగ్గన కిస్ చేసి సారీ పింకీ ఇంకెప్పుడు లేట్‌గా రాను. ఈరోజు నీ బర్త్‌డే కదా! ఇంత స్పెషల్ డే రోజు నేను డల్‌గా ఉంటే ఏమైనా బావుంటుందా చెప్పు? నీకోసం నేను ఒక్కడినే రాకుండా నీకొక మంచి ఫ్రెండ్‌ని కూడా తీసుకొచ్చాను కదా! అందుకని నువ్వు నన్ను ఎక్స్‌క్యూజ్ చేయొచ్చు కదా! అని నెమ్మదిగా అడుగుతాడు. పింకీ తన బుగ్గన చేయి పెట్టుకొని కొంచెం సేపు ఆలోచించి వరుణ్ వైపు చూసి చక్కగా నవ్వుతూ వరుణ్‌ని గట్టిగా హగ్ చేసుకొని, ఓకే. ఈ ఒక్కసారికి వదిలేస్తున్నాను. ఇంకొకసారి ఇలా రిపీట్ చేస్తే అస్సలు ఊరుకోను. నా కోసం మేఘనని తీసుకొచ్చావు కదా! అందుకు. నీకు పనిష్మెంట్ ఇవ్వకుండా ఎక్స్‌క్యూజ్ చేసేశాను అని ముద్దుగా అంటుంది. అక్కడున్న పిల్లలందరూ గట్టిగా క్లాప్స్ కొడుతూ, హమ్మయ్య! ఇప్పుడు హ్యాపీగా బర్త్‌డే పార్టీ చేసుకుందాం అని గట్టిగా అంటారు. వరుణ్ పింకీని తీసుకొని
కేక్ దగ్గరకు తీసుకువెళ్ళి కట్ చెయ్యి అని అనడంతో పింకీ అక్కడున్న పిల్లలందరి వైపు చూస్తుంది. వాళ్ళందరూ ముందుకు వచ్చి పింకీ చేయి పట్టుకొని అందరూ కలిసి కేక్ కట్ చేస్తారు. హ్యాపీ బర్త్‌డే పింకీ అని గట్టిగా అరుస్తారు. పింకీ ఒక చిన్న కేక్ పీస్ తీసి వరుణ్ దగ్గరకు వెళ్ళి వరుణ్ వైపు సూటిగా చూస్తూ ఆ కేక్‌ని వరుణ్‌కి తినిపిస్తుంది. థాంక్ యూ సో మచ్ వరుణ్. మా అమ్మ నాకు దూరమైనా పుట్టిన అరగంటకి నువ్వు నన్ను దగ్గరికి తీసుకొని నాకింత బ్యూటిఫుల్ లైఫ్‌ని ఇచ్చావు. మా అమ్మ నా దగ్గర లేదు అన్న లోటు తెలియకుండా ఇక్కడున్న ప్రతి ఒక్కరు నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు అని ఎమోషనల్‌గా అంటుంది. వరుణ్ పింకీని ఎత్తుకొని తన కళ్ళు తుడిచి బర్త్‌డే రోజు ఎవరైనా ఏడుస్తారా? నా ప్రిన్సెస్ చాలా స్పెషల్ కదా! ఇలా చిన్న విషయానికి ఎమోషనల్ అవ్వకూడదు. నువ్వు చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. నిన్ను వద్దు అనుకున్న మీ ఫాదర్ నిన్ను చూసి ఇంత బ్యూటిఫుల్ బేబీని నేను వదులుకుంది అని ఆయన గిల్ట్ ఫీల్ అవ్వాలి. అంతేకాని నువ్వస్సలు ఏడవకూడదు. ఈరోజు అందరం కలిసి బాగా ఎంజాయ్ చేద్దాం అని అనడంతో పింకీ తన కన్నీళ్లు తుడుచుకొని చక్కగా నవ్వుతూ నేనేడవను. నువ్వెలా చెప్తే అలానే వింటాను అని పక్కనే ఉన్న మేఘన వైపు చూసి మేఘన దగ్గరకు వెళ్లి గట్టిగా హగ్ చేసుకొని థాంక్ యూ సో మచ్. మీరిద్దరూ నా కోసం ఇక్కడి వరకు రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది అని నవ్వుతూ అంటుంది. బాగా లేట్ అయిపోవడంతో సరస్వతి గారు అందరి వైపు చూస్తూ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. రండి భోజనం చేద్దాం అని పిలిచేసరికి అందరూ ఆవిడ వెనక భోజనానికి వెళ్తారు. మేఘన వరుణ్ వైపు చూస్తూ పింకీ ఎవరు సార్? మీరు చిన్నప్పుడు అమెరికా వెళ్ళిపోయారు. మళ్ళీ రీసెంట్‌గానే కదా రిటర్న్ అయ్యింది. మరి మీకు ఇక్కడున్న పింకీ ఎలా పరిచయం? అని అనుమానంగా అడుగుతుంది. వరుణ్ మేఘనాని తీసుకొని బయటకు వెళ్ళి గార్డెన్‌లో ఒక టేబుల్ దగ్గర కూర్చొని నేను చిన్నప్పుడు అమెరికా వెళ్ళిపోయాను. అది నిజం. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడే తిరిగి రావడం అనేది నిజం కాదు. మా తాతయ్య బ్రతికి ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చేవాడిని. నేను ఇండియా వస్తున్నట్టు హైదరాబాద్‌లో ఉన్న ఎవరికీ తెలీదు. అక్కడ ఉన్నవాళ్ళు నిజ స్వరూపం తెలిసిన మా తాతయ్య వాళ్ళని ఏమీ చేయలేక, అలా అని వాళ్ళతో ఉండలేక, వాళ్ళ నుండి దూరంగా వచ్చి ఇక్కడ ఇక్కడ ఒక హోమ్‌ని కట్టించి, తల్లిదండ్రులు లేని చిన్న పిల్లలని, పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులని ప్రతి ఒక్కరికి ఆశ్రయం కల్పించారు. ఆయన కూడా వీళ్ళతో పాటే ఉండి, వీళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్ రాకుండా చాలా జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు. నేను ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి, ఒక 10 డేస్ వీళ్ళతో చాలా హ్యాపీగా టైమ్ స్పెండ్ చేసి, రిటర్న్ వెళ్ళిపోయేవాడిని. నేను వస్తున్నట్టు, ఇండియాలో ఒక 10 డేస్ ఉంటున్నట్లు మీ సార్‌కి కూడా తెలీదు. ఆయన చనిపోయిన తర్వాత ఈ హోమ్ మొత్తాన్ని సరస్వతి అమ్మ చూసుకుంటున్నారు. కరెక్ట్‌గా 6 ఇయర్స్ బ్యాక్ నేను ఇండియా వచ్చినప్పుడు పింకీ మదర్ పెయిన్స్‌తో స్ట్రగుల్ అవుతూ నాకు కనిపించింది. ఫుల్లు వర్షం. ఏం చేయాలో అర్థం కాక ఆవిడని తీసుకొని దగ్గరలో ఉన్న హాస్పిటల్‌కి వెళ్ళాను. అక్కడ డాక్టర్ అవైలబిలిటీ లేకపోవడంతో నేనే దగ్గరుండి ఆవిడకి డెలివరీ చేసి బేబీని చూపించడానికి ఆవిడ దగ్గరకు వెళ్లి చూస్తే ఆవిడ అక్కడే చనిపోయారు. పింకీని తీసుకువెళ్ళి వాళ్ళ ఫాదర్‌కి ఇస్తుంటే, వాడు జాలి, దయ లేకుండా ఆడపిల్ల పుట్టింది. అది కూడా నాకొద్దు అని అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు. అప్పుడే ఆ పిల్లని తీసుకొని నేను హోమ్‌కి తీసుకువచ్చి సరస్వతి అమ్మ చేతిలో పెట్టాను. అప్పటినుండి పింకీ నాకు కొంచెం స్పెషల్‌గా అయిపోయింది. చనిపోయిన తల్లిని, బ్రతికిన చచ్చిపోయిన తండ్రిని నాలోనే చూసుకుంటుంది. అందుకే ఈరోజు లేట్‌గా వచ్చినందుకు అలా బిహేవ్ చేసింది అని అంటాడు. మేఘన ఆశ్చర్యంగా చూస్తూ పింకీకి తన పేరెంట్స్ గురించి పూర్తిగా తెలుసా? అని అడుగుతుంది. వరుణ్ తెలుసు. 1 ఇయర్ బిఫోర్ తన గురించి మొత్తం చెప్పాము. తను చాలా స్ట్రాంగ్ మేఘన. ఇదంతా విన్న తర్వాత తను ఏడుస్తుందేమో అనుకుంటే కనీసం తన కంటి వెంట ఒక్క చుక్క నీరు కూడా రాలేదు. నన్ను వదిలేసి వెళ్ళినా మా ఫాదర్ నాకు అవసరం లేదు. ఇన్ని సంవత్సరాలు నన్ను జాగ్రత్తగా చూసుకున్నా మీరే నాకు చాలా ముఖ్యం. ఇప్పుడు నేను ఏడిస్తే ఇన్నాళ్ళు మీరు చూసుకున్న దానికి విలువ లేకుండా పోతుంది. అందుకే నాకు ఏడవాలని లేదు అని చెప్పింది అని అంటాడు. మేఘన ఆశ్చర్యంగా చూస్తూ ఒక 6 ఇయర్స్ బేబీకి ఇంత మైండ్ మెచ్యూరిటీ ఉందా అని ఆశ్చర్యంగా అనుకుంటుంది. శిరీష అక్కడికి వచ్చి విరాట్ అన్నయ్య మిమ్మల్ని అమ్మ లోపలికి రమ్మంటుంది భోజనం చేయడానికి అని మెల్లగా అంటుంది. మేఘన శిరీష శిరీషని చూసి ఏం చదువుతున్నావు అని అడగడంతో శిరీష నేను 10th చదువుతున్నాను వదిన అని భయంగా మేఘన వైపు చూస్తూ ఉంటుంది.
వదిన అనేసరికి మేఘన శిరీష వైపు చూస్తూ, ఎవరైనా కొత్తగా పరిచయం అయితే అక్క అని పిలుస్తారు. వదిన అని ఎవరు పిలవరు అని అంటుంది. శిరీష కొంచెం మెల్లగా, మీరు వరుణ్ అన్నయ్యతో కలిసి రాకపోయి ఉంటే ఖచ్చితంగా మిమ్మల్ని అక్క అని పిలిచేదాన్ని. కానీ మీరు అన్నయ్యతో వచ్చారు కదా! అందుకే మిమ్మల్ని అక్క అని పిలవలేకపోతున్నాను. ఇన్ని సంవత్సరాలలో ఇక్కడికి చాలా సార్లు వచ్చాడు. కానీ ఏ ఒక్కరిని కూడా తీసుకురాలేదు. ఇప్పుడు మిమ్మల్ని తీసుకొచ్చాడు అంటే అన్నయ్య ప్రపంచం ఎలా ఉంటుందో మీకు చూపించాలి అనుకుంటున్నాడు. అలాంటప్పుడు మిమ్మల్ని అక్క అనలేను. భోజనానికి లేట్ అవుతుంది. మీరిద్దరూ త్వరగా రండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మేఘన వరుణ్ వైపు కోపంగా చూస్తూ, నన్నిక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అని గట్టిగా అడుగుతుంది. వరుణ్ కొంచెం గంభీరంగా, నీకు ఆఫ్టర్‌నూనే చెప్పాను కదా! నిన్ను కిడ్నాప్ చేశాను అని. ఒక్కసారి చెప్తే అర్థం కాదా? రిపీటెడ్‌గా అదే క్వెషన్ అడుగుతున్నావు అని అంటాడు. మేఘన కోపంగా చూస్తూ, మీరు ఎంత ట్రై చేసినా మీతో రిలేషన్‌షిప్‌లో ఉండడానికి నేను చచ్చినా ఒప్పుకోను అని అక్కడి నుండి లోపలికి వెళ్తుంది. సరస్వతి గారు ఒక ప్లేట్‌లో భోజనం కలిపి పింకీకి గోరుముద్దలు తినిపిస్తూ ఉంటారు. అది చూసిన మేఘనకి బాధగా అనిపించి అలానే చూస్తూ ఉంటుంది. సరస్వతి గారు మేఘనని చూసి, అక్కడే ఆగిపోయావేంటమ్మా? రా వచ్చి కూర్చో, భోజనం వడ్డిస్తాను అని అనడంతో మేఘన వెళ్ళి పింకీ పక్కన కూర్చుంటుంది. సిరి ప్లేట్ పెట్టి భోజనం వడ్డించి, తినండి వదిన, అమ్మ వంట చాలా బాగా చేస్తుంది. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అని నవ్వుతూ అంటుంది. మేఘన ప్లేట్ తీసుకొని ఆలోచిస్తూ ఉండడంతో సరస్వతి గారు మేఘన వైపు చూసి, ఏమైందమ్మా? తినకుండా ఏం ఆలోచిస్తున్నావు అని అడగడంతో వరుణ్ అక్కడికి వచ్చి, వాళ్ళ అమ్మ గుర్తొచ్చినట్టున్నారు. అమ్మా, తనకి మీరు భోజనం తినిపించండి అని మెల్లగా అంటాడు. సరస్వతి గారు చిన్నగా నవ్వుతూ మేఘన దగ్గర ప్లేట్ తీసుకొని ప్లేట్‌లో ఉన్న రైస్‌ని కర్రీతో మిక్స్ చేసి, మీ అమ్మ అంటే నీకు చాలా ఇష్టమా? వచ్చి 3 అవర్స్ కూడా కావడం లేదు. అప్పుడే అంత డల్‌గా ఉన్నావు అని మెల్లగా అడుగుతారు. మేఘన సరస్వతి గారి వైపే చూస్తూ ఉండడంతో వరుణ్ కొంచెం మెల్లగా మాట్లాడుతూ, వాళ్ళ అమ్మగారు తన 3 ఇయర్స్ ఏజ్‌లో ఉన్నప్పుడే చనిపోయారమ్మా. తనకి కూడా మాకులాగా అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో తెలీదు అని చెప్పడంతో సరస్వతి గారు మేఘనాని దగ్గరకు తీసుకొని, బాధపడకు, మీ అమ్మ నీ దగ్గరే ఉంటుంది. అనుక్షణం నీ వెంటే ఉండి నిన్ను చూస్తూ ఉంటుంది. నువ్విలా బాధపడుతూ ఉంటే పైనున్న మీ అమ్మ కూడా బాధపడుతుంది. నువ్వు చూస్తూ ఉండు. మీ అమ్మలాగా చూసుకొని అమ్మ ప్రేమను పంచే మంచి వ్యక్తిని ఆ భగవంతుడు నీ లైఫ్‌లోనికి పంపిస్తాడు. అప్పటి వరకు నాలో మీ అమ్మని చూసుకో. నీకేదైనా బాధగా అనిపించినప్పుడు మెల్లగా అంటారు. మేఘన తన కన్నీళ్లు తుడుచుకొని సరస్వతి గారు పెడుతున్న ముద్దని నోట్లోకి తీసుకొని చాలా ఆనందంగా ఫుడ్‌ని తింటూ, అమ్మ నా లైఫ్‌లో సిరి తర్వాత నాకెవరైనా భోజనం తినిపించారు అంటే అది మీరే. చిన్నప్పుడు ఆకలేస్తుంది అంటే భోజనం పెట్టడానికి అమ్మ ఉండేది కాదు. నా జీవితంలోకి పిన్ని వచ్చిన తర్వాత తను అమ్మ కాలేకపోయింది. మా చెల్లిని మా పిన్ని బాగా చూసుకుంటుంది. రోజు చక్కగా తనకి భోజనం తినిపిస్తుంది. నేను కనీసం వాళ్ళ దగ్గరకు వెళ్ళినా నన్ను తిట్టి పంపేస్తుంది. నేను తిన్నానో లేదో అని నన్ను ఎవరు పట్టించుకునేవారు లేరు. చాలా ఏడుపొచ్చేది. అమ్మ తిరిగి వచ్చేస్తే బాగుండు అని ప్రతిరోజు ఆ దేవుడిని వేడుకుంటూ ఉండేదాన్ని. ఒకరోజు నేను వెళ్ళి, నాకు కూడా తినిపిస్తావా పిన్ని అని అడిగినందుకు నాకు వాత పెట్టింది. అప్పటి నుండి ఏ తల్లి అయినా తన పిల్లలకి భోజనం తినిపిస్తుంటే అలానే చూస్తూ ఉండిపోతాను. ఇప్పుడు కూడా మీరు పింకీకి తినిపిస్తుంటే నాకు కూడా అంత ప్రేమగా భోజనం పెట్టే మా అమ్మ ఉంటే బాగుండు కదా అనిపించింది. మా అమ్మని దూరం చేసిన భగవంతుడు నా బాధ చూడలేక ఇన్ని సంవత్సరాలకి మీ రూపంలో మా అమ్మని నాకు తిరిగిచ్చేశాడు. నాకీరోజు చాలా హ్యాపీగా ఉంది. నిన్నటి వరకు నా లైఫ్‌లో నేనొక్కదాన్నే. నా సంతోషాన్ని పంచుకోవడానికైనా, నా బాధని చెప్పుకోవడానికైనా సిరి తర్వాత నా లైఫ్‌లో ఇంకెవరూ లేరు. కానీ ఈరోజు ఇక్కడ ఇంతమందిని చూసిన తర్వాత నాకు ఒక చాలా పెద్ద ఫ్యామిలీ ఉందన్న ఫీలింగ్ కలుగుతుంది అని ఏడుస్తూ అంటుంది. సరస్వతి గారు మేఘనాని దగ్గరకు తీసుకొని, ఏడవకు, నీకు మీ అమ్మ గుర్తొచ్చిన ప్రతిసారి నువ్విక్కడికి రా. మీ అమ్మ నీ దగ్గర లేదు అన్న బాధ కొంచెమైనా తగ్గుతుంది. ఇంకా ఏడవకు. ఇప్పటి వరకు నువ్వు పడ్డ బాధలు చాలు. ఇప్పటి నుండి చాలా హ్యాపీగా ఉండాలి. అప్పుడే పైనున్న మీ అమ్మ నిన్ను చూసి హ్యాపీగా ఉంటుంది. తిను అని ప్రేమగా మేఘనాకి భోజనం తినిపిస్తూ ఉంటారు. వరుణ్ మేఘన పక్కన కూర్చొని, ఇది అన్యాయం.
నేనెప్పుడు వచ్చినా మీరే దగ్గరుండి నాకు భోజనం తినిపిస్తారు. కానీ ఈరోజు నా ప్లేస్‌ని తనకి ఇచ్చేశారు. ఇదెక్కడ న్యాయం? అని అలకగా అడుగుతాడు. సరస్వతి గారు చిన్నగా నవ్వుకొని అదే ప్లేట్‌లో వరుణ్‌కి కూడా తినిపిస్తూ ఉంటారు. ఈ రోజుకి స్టోరీ ఇక్కడితో ముగిసింది. మరలా నెక్స్ట్ ఎపిసోడ్‌తో కలుసుకుందాం. మీకు గనక స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.